హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈ రోజు మంచి జాబ్ ఆపర్చునిటీ మనకు ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మొత్తం దాదాపు 1538 పోస్టులకు అయితే మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేందుకైతే ఇది మంచి గోల్డెన్ ఛాన్స్ అనమాట. మనకు బ్యాంకింగ్ సెక్టార్లో ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నవారు, వీటి కోసమే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు. దాదాపు 1538 క్లర్క్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వాలిఫికేషన్స్, అర్హత, ఎలా అప్లై చేయాలి, ఇంకేమేమి స్టెప్స్ ఉన్నాయి, అన్నీ కూడా స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేట్ అన్నీ కూడా ఇప్పుడు వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కొంచెం ఎత్తుగా ఉన్నప్పుడు కూడా క్లియర్గా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మన లింక్స్ ఉంటే డిస్క్రిప్షన్లో పెడితే అక్కడి నుంచి అప్లికేషన్ చేసుకోండి. కానీ సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా. లెట్స్ గో టు వీడియో అనమాట. సో చూద్దాం మరి. సో ఫస్ట్ పోస్ట్ పేరు చూసుకుంటే మనకు ఈ యొక్క ఎస్బీఐ క్లర్క్ సంబంధించి జూనియర్ అసోసియేట్ అనే పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు 1538 ఖాళీలు అయితే ఉండడం జరిగింది టోటల్గా. ఇందులో ఎస్సీ వాళ్ళకి 207, ఎస్టీ వాళ్ళకి 1219, ఓబీసీ వాళ్ళకి 112 ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 1538 పోస్టులలో ఎస్సీ వాళ్ళకి 207, ఎస్టీ వాళ్ళకి 1219, ఓబీసీ వాళ్ళకి 112 ఉద్యోగాలు అయితే ఇందులో ఉండడం జరిగింది. హైదరాబాద్ సర్కిల్ పరిధిలో దాదాపు 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ సర్కిల్ పరిధిలో ఎస్బీఐలో 32 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కాబట్టి మంచి ఛాన్స్, ఇదే మంచి ఛాన్స్. ఎస్బీఐలో ఉద్యోగం కొట్టాలి, దీనికోసమే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా. మనకైతే హైదరాబాద్ లొకేషన్లో కూడా మనకు 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే చూద్దాం మరి. సో చూసుకుంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, మరి ఈ అర్హత ఏమిటి, ఈ ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలి అంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి సమాన అర్హత కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదనుకుంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి సమాన అర్హత కలిగి ఉండాలి. ఓకేనా. డిగ్రీ చివరి సంవత్సరం సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా తాత్కాలికంగా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చట. ఎంపిక అయితే 2026 డిసెంబర్ 31 నాటికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించినట్లు సర్టిఫికెట్ సమర్పించడం తప్పనిసరి. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మీరు కనుక జాబ్కి సెలెక్ట్ అయితే 2026 డిసెంబర్ 31 నాటికి మీరు డిగ్రీ పాస్ అయినట్లు సర్టిఫికేట్ అయితే చూపించాలి, తప్పనిసరిగా సమర్పించాలన్నమాట. నేను డిగ్రీ పాస్ అయినా అని చెప్పేసి ఆ డేట్ లోపు మీరైతే చూపించాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే 10వ తరగతి మెట్రికులేషన్ పూర్తి చేసి కనీసం 15 ఏళ్ల సర్వీస్ అనంతరం ఇండియన్ ఆర్మీ స్పెషల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా నేవీ లేదా ఎయిర్ ఫోర్స్ సమాన సర్టిఫికేట్ పొందిన మాజీ సైనిక ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక్కడ మరొకటి కూడా ఇచ్చారు మనకు. ఒకవేళ మీరు కనుక 10వ తరగతి కంప్లీట్ చేసి మెట్రికులేషన్ పూర్తి చేసి కనీసం ఒకవేళ మీరు ఆర్మీకి వెళ్ళినట్టయితే 15 సంవత్సరాలు ఆర్మీలో కనుక మీరు సర్వీస్ చేసినట్టయితే ఆ యొక్క ఆర్మీ స్పెషల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా నేవీలో వేస్తే కనుక నేవీకి సంబంధించింది, ఎయిర్ ఫోర్స్లో వేస్తే ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి సమాన సర్టిఫికేట్ పొందినటువంటి మాజీ సైనిక ఉద్యోగులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మాజీ సైనికులు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. దాని తగ్గట్టు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వయోపరిమితి ఏజ్ ఎంత వరకు ఉంటుందంటే 20 సంవత్సరాల నుంచి 28 ఏళ్ల మధ్య అయితే మీ ఏజ్ అయితే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ ఉండాలి. ఓబీసీ వాళ్ళకు ఒక 3 ఏళ్ళు రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఏళ్ళు ఉంటుంది. ఈడబ్ల్యూడి క్యాండిడేట్స్ వచ్చేసి ఒక 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వచ్చేసి 3 ఏళ్ళు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏజ్ విషయంలో మరొకసారి నేను క్లారిటీ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఓబీసీ వాళ్ళైతే దాదాపు 28+3 31 సంవత్సరాలకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే దాదాపు 28+5 33 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 28+10 38 సంవత్సరాల వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ అభ్యర్థులు ఉంటారు, అంటే మాజీ సైనిక ఉద్యోగులు ఉన్నారుగా, వాళ్ళ అభ్యర్థులు వచ్చేసి 3 ఏళ్ళు అంటే 23+3 31 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. క్లారిటీ వచ్చింది కదా. వయోపరిమితి అయితే అన్ని వర్గాలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్. ఓకేనా, ఇది క్లియర్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ త్రూ అప్లికేషన్ చేయాలి. అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు
ఆగస్ట్ 7 నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. సో తొందరగా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు అయితే ఎలాంటి ఫీజు లేదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకు ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి వచ్చేసి ఎలాంటి ఫీజు లేదు. ఒక్క రూపాయి కూడా మీరు ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు మాత్రం అప్లికేషన్ ఫీజు కింద 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఓన్లీ ఓబీసీ వాళ్ళు 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు కింద మీరైతే చెల్లించాలి. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్ట్ 27 మీరు అప్లికేషన్ చేయడానికి. సో తొందరగా అయితే అప్లికేషన్ చేయండి. మరి ఒక 12 డేస్ ఉన్నట్టున్నది. ఆగస్ట్ 27 బిఫోర్ అప్లికేషన్ చేయండి. మళ్ళీ తర్వాత సర్వర్ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా అప్లికేషన్ చేయండి. దీనికి సంబంధించి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుందంటే 2026 సెప్టెంబర్లో అయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే పెట్టబోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు ఉంటుందంటే 2026 అక్టోబర్ లేదా నవంబర్లో మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి టెంటేటివ్ షెడ్యూల్ మామూలుగా మనకు మంత్ అయితే చెప్పడం జరిగింది. అది ఒకసారి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూస్తే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ చూడొచ్చు. మనకు ఫస్ట్ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అదే ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటారు. సో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకు అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్లో కూడా మనకు మెరిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఓకేనా. ఎల్ఎల్పిటి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనితో మిమ్మల్ని అయితే అభ్యర్థులను అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్, అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో వీటి ద్వారా అయితే క్యాండిడేట్ని అయితే వీళ్ళు ఆన్బోర్డ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి, అస్సలు మిస్ అవ్వదు, ఓకేనా. ఇది మస్ట్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి మరిన్ని వివరాలకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో వస్తే ఇక్కడ కూడా చెప్తున్నాను. SBI.bank.in ఈ యొక్క వెబ్సైట్ అయితే సందర్శించండి. మరికొన్ని విషయాలు మీకు తెలిసేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఈజీగా మీరు అప్లికేషన్ చేయడానికి కూడా అప్లికేషన్ లింక్ కూడా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్, మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించేటువంటి రాత పరీక్షలు మనకు ప్రశ్నలన్నీ కూడా మనకు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. సో ప్రిలిమ్స్ అన్ని కూడా మనకు మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ 100 మార్కులకు అయితే మీకు కండక్ట్ చేస్తారు. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇందులో చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. అదేవిధంగా న్యూమరికల్ ఎలిజిబిలిటీ నుంచి వచ్చేసి మనకు 35 ప్రశ్నలు ఇస్తారు, 35 మార్కులు ఉంటాయి. రీజనింగ్ ఎలిజిబిలిటీ నుంచి 35 ప్రశ్నలు, 35 మార్కులు ఉంటాయి, అది కూడా చూసుకోండి. సో ఇక్కడ ఇదనమాట ఓవరాల్గా 100 మార్కులు, 100 క్వశ్చన్స్ అనమాట. దాదాపు 3 డిఫరెంట్ మనకు వాటి నుంచి అయితే మనకు క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అది చూసుకుంటే అందులో ఇంగ్లీష్ ఒకటి, న్యూమరికల్ ఎబిలిటీ ఒకటి, అదేవిధంగా మనకు రీజనింగ్ నుంచి అయితే రావడం జరుగుతుంది క్వశ్చన్స్, ఓకేనా. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కులు అయితే కోత వేస్తారు, ఓకేనా. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మనకు మార్కులు అయితే కోత వేస్తారంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో చూసుకొని అయితే మీరు ఎగ్జామ్ రాయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ పరీక్ష ఉంటుందిగా, మెయిన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎంపిక అనేది ఏ విధంగా ఉంటుందంటే ఖాళీల సంఖ్య ఆధారంగా ప్రతి కేటగిరీలో దాదాపు 10 రేట్ల మంది అభ్యర్థులను మొత్తం వచ్చిన అగ్రిగేట్ మార్కుల ఆధారంగా మెయిన్ పరీక్షకి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకు ఎన్ని ఖాళీలు అవుతున్నాయో, అంటే రిజర్వేషన్ పరంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటికి ప్రతి కేటగిరీలో దాదాపు 10 రేట్లు. ఒకవేళ 10 ఉద్యోగులు ఉన్నాయి అనుకోండి, 10 × 10 రేట్లు తీసుకుంటారు అనమాట. సో అట్లా 10 రేట్ల మంది అభ్యర్థులను అయితే మొత్తం వచ్చినటువంటి అగ్రిగేట్ మార్కుల ఆధారంగా వాళ్ళనైతే మెయిన్ పరీక్షకి అయితే వాళ్ళను షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళే మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే రాస్తారు, ఓకేనా. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినాక ఖాళీలను బట్టి మనకు ప్రతి జాబ్స్ని బట్టి 10 రేట్లు తీసుకుంటారట. దానికి మనకు ప్రిలిమ్స్ వచ్చినటువంటి మార్క్స్ అగ్రిగేట్ మార్క్స్ ఆధారంగా వీళ్ళని మెయిన్స్కి అయితే వీళ్ళను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇది కూడా మనకు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించేటువంటి రాత పరీక్షలో ఇది కూడా మనకు సిబిటి విధానంలో కండక్ట్ చేస్తారు మెయిన్ ఎగ్జామ్ కూడా. సో ఇందులో కూడా మనకు మల్టిపుల్ చాయిస్ రూపంలో క్వశ్చన్స్ అయితే ఇస్తారు, ఓకేనా. అన్నీ కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 190 ప్రశ్నలు ఇస్తారు. సో 200 మార్కులకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో 190 క్వశ్చన్స్, 200 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. ఇందులో చూసుకుంటే మనకు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి, 50 మార్కులు ఉంటాయి, ఓకేనా. ఇందులో ఒక పార్ట్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, 50 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 ప్రశ్నలు, 40 మార్కులు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు, 50 మార్కులు, ఓకేనా. రీజనింగ్ ఎబిలిటీ
మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు 60 మార్కులు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా 190 క్వశ్చన్స్ 200 మార్కులు అనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు అయితే మనకు మార్కులను అయితే కోత విధిస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు అయితే మనకు మార్కులు కోత విధిస్తారు. కాబట్టి మీకు తెలిసిన ఆన్సర్ని రాయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా? అనవసరంగా రాని క్వశ్చన్లు రాసి వచ్చిన క్వశ్చన్ ఆన్సర్లు అయిన వాటి మార్కులను అయితే తగ్గించుకోవద్దు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే తుది మెరిట్ జాబితా తయారీకి కేవలం మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. సో ఫైనల్గా మనకు సెలక్షన్ లిస్ట్ అనేది మెయిన్స్లో వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్ మార్కులను అయితే తీసుకోరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే? మెయిన్స్ పరీక్షలో సాధించినటువంటి మార్కులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్ మార్కులను అయితే వీళ్ళు కన్సిడర్ చేయరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ మెయిన్స్ వచ్చే మార్కుల ఆధారంగా సెలక్షన్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకు ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ టెస్ట్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. నెక్స్ట్ చూసుకుంటే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇందాక చెప్పాను కదా, మనకు మెయిన్స్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్కులను ద్వారానే క్యాండిడేట్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే LLPT నిర్వహిస్తారు. తాత్కాలికంగా ఎంపికైనటువంటి అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్దిష్ట స్థానిక భాషను 10వ తరగతి లేదా 12వ తరగతిలో చదివి ఉండకపోతే వారు ఉద్యోగంలో చేరే ముందస్తుగా నిర్వహించేటువంటి స్థానిక భాష నైపుణ్య పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్టేట్కి అయితే అప్లికేషన్ చేస్తున్నారో ఆ స్టేట్లో కంపల్సరీ ఆ స్టేట్కి సంబంధించినటువంటి స్థానిక భాషను అయితే మీరు చదివి ఉండాలి. అది 10వ తరగతిలో కానీ 12వ తరగతిలో కానీ. ఒకవేళ మీరు చదివి లేకపోతే ముందస్తుగా నిర్వహించేటువంటి స్థానిక భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది కదా, దానికి తప్పనిసరిగా మీరు హాజరు కావాల్సి ఉంటుంది. ఓకేనా? LLPT 50 మార్కులు ఉంటుంది. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర వాళ్ళు కనుక తెలంగాణకు అప్లికేషన్ చేశారనుకోండి, తెలంగాణ స్టేట్లో మనకు తెలుగు లాంగ్వేజ్ రావాలి. సో వాళ్ళు కనుక ఇక్కడ మనకు అప్లికేషన్ చేసి సెలెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు కంపల్సరీ LLP టెస్ట్ నిర్వహిస్తారు. ఇక్కడ ఇది తెలుగు లాంగ్వేజ్ సంబంధించిన టెస్ట్ పెడతారు. అది మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన సో 50 మార్కులకి అయితే ఉంటుంది. అందులో వచ్చేసి మనకు నాన్ వర్బల్ టెస్ట్లో భాగంగా ఆబ్జెక్టివ్ నుంచి 3 ప్యాసేజ్లు 15 మార్కులకు, సబ్జెక్టు నుంచి 3 ప్యాసేజ్లు 15 మార్కులకు ఇస్తారు. వర్బల్ టెస్ట్ 20 మార్కులకు ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు 50 మార్కులకు అయితే ఉంటుందట. ఇందులో నాన్ వెర్బల్ టెస్ట్లో భాగంగా మనకు ఆబ్జెక్టివ్ నుంచి 3 ప్యాసేజీలు ఇస్తారు 15 మార్కులకైతే, సబ్జెక్టు నుంచి 3 ప్యాసేజీలు ఇస్తారు 15 మార్కులకు. 15 30 అవుతుంది. సో ఇంకొక 20 మార్కులకు వచ్చేసి వర్బల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఇది మనకు LLPT టెస్ట్ అనమాట. సో లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ప్రతి ఒక్కరికి పెడతారు. ఓకేనా? అది గుర్తుపెట్టుకొని ఇందులో మీరు కంపల్సరీ పాస్ అవ్వాలి. ఓకేనా? ఇదనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే వెయిట్ లిస్ట్ విధానం. మనకి వెయిట్ లిస్ట్ విధానం ఏ విధంగా ఉంటుందంటే, రాష్ట్రాలు కేటగిరీల వారీగా ఖాళీల్లో గరిష్టంగా 50% వరకు వెయిట్ లిస్ట్ అయితే నిర్వహిస్తారు. రాష్ట్రాలు మరియు కేటగిరీలుగా ఖాళీలో భాగంగా గరిష్టంగా మనకు 50% వరకు వెయిట్ లిస్ట్ అయితే నిర్వహిస్తారు. తుది ఫలితాలు వెలువడిన తేదీ నుంచి ఏడాది పాటు ఇది అమల్లో ఉంటుంది. సో తుది ఫలితాలు వెలువడిన నుంచి ఏడాది పాటు అంటే 1 ఇయర్ పాటు ఇది అమల్లో ఉంటుంది. ప్రస్తుత బ్యాచ్లు ఎవరైనా ఉద్యోగంలో చేరకపోవడం లేదా రాజీనామా చేయడం వల్ల మిగిలిన ఖాళీలను కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల నుంచి త్రైమాసిక ప్రతిపాదికన ఈ వెయిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేస్తారు. సో వెయిట్ లిస్ట్ కూడా కొంత క్యాండిడేట్ని తీసుకుంటారు అంటే, ఎందుకంటే ఫస్ట్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అందరు జాయిన్ అవుతారుగా, మధ్యలో ఎవరైనా మానేస్తే తదుపరి వాళ్ళతో ఉన్న వెయిట్ లిస్ట్లో ఉంటారు కదా, వాళ్ళతో అయితే ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఎందుకంటే కొందరు 2-3 ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇండో జాయిన్ అయ్యి మళ్ళీ అది రాగానే అటు వెళ్ళిపోతారు కదా, అట్లా కనుక వేకెన్సీ అయినా ఎవరైనా రిజైన్ చేసినా కూడా నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు కదా ఆల్రెడీ క్యాండిడేట్స్, వాళ్ళతో అయితే ఈ యొక్క ఉద్యోగాలను కూడా ఇమీడియట్లీ భర్తీ చేస్తారట. ఈ విధంగా ఉంటుంది అనమాట వెయిటింగ్ లిస్ట్ విధానం. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్క ప్రిలిమినరీ కానీ మెయిన్స్లో కానీ మనకు 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది ప్రతి తప్పు సమాధానానికి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో హైదరాబాద్ లొకేషన్లో సర్కిల్లో కూడా మనకు ఉద్యోగాలు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మనకు ఓవరాల్గా చూసుకుంటే మనకు SBI నుంచి ఒక క్లర్క్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI క్లర్క్ కేడర్లోని జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఈ 2 విభాగాల్లో పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు ST వాళ్ళకు, SC వాళ్ళకు, OBC 3 కేటగిరీ వాళ్ళకు బ్యాక్లాగ్ పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నారు. గుర్తుపెట్టుకోవాలి, SC ST OBC వాళ్ళకి మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఉద్యోగాలు. జనరల్ అండ్ EWS వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ
ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ పోస్టులు అనమాట. సో ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కానీ రిజర్వేషన్లో మిగిలిపోయిన పోస్టులు ఉంటాయి కదా, వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో కలుపుతూ బ్యాక్లాగ్ పోస్టుల కింద భర్తీ చేస్తూ ఉంటారు. ఇవి కూడా అవే అనమాట. సో ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులకు ఎలాంటి ఉద్యోగాలు లేవు. మీరైతే అర్హులు కాదు, అప్లికేషన్ కూడా చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి క్యాండిడేట్స్. ఓకేనా? ఇది ఈరోజు మంచి ఆపర్చునిటీ. మనకు ఎస్బీఐ నుంచి క్లర్క్ అయితే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా అప్లికేషన్ చేయండి. మీకేమన్నా ఈ యొక్క దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్కు నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? అస్సలు మర్చిపోవద్దు. నేనైతే 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో తప్పకుండా మీరు ఈ యొక్క వీడియోకి ఒక 5000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కామెంట్ చేసే ప్రతి ఒక్క వ్యూవర్ కూడా లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను, మీ యొక్క డౌట్స్ కానీ మీ యొక్క క్వశ్చన్స్ కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్.